నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ప్రజాస్వామ్యంలో చీకటి రోజు జూన్ 25 భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దిన ర్యాలీ. తెనాలి పట్టణంలో శ్రీ విద్యాపీఠం నందు ఘనంగా కొనసాగుతున్న నక్షత్ర శాంతి హోమ పూజలు. కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన ఫారూక్ సుబ్రీకి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యతనివ్వాలన్న రాష్ట్ర హిమాలయ మసీద్ కమిటీ నాయకులు. నవగ్రహ సహిత నక్షత్ర శాంతి హోమ పూజల ప్రాధాన్యతను గుర్తించి ఆయా నక్షత్ర జాతకులు తమ తమ నక్షత్రాలకు శాంతి హోమ పూజలు నిర్వహించుకునే అవకాశం శ్రీ విద్యాపీఠం నిర్వాహకులు బాలస్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీ శాలిగ్రామ్ మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరి వెంకటకృష్ణమూర్తి కోరారు. తెనాలి గంగానంపేట శ్రీ విద్యాపీఠం ప్రాంగణంలో విశేషంగా కొనసాగుతున్న నక్షత్ర శాంతి హోమ పూజలు మంగళవారానికి 13 రోజుకు చేరుకున్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులు స్వయంగా హోమ పూజల్లో పాల్గొనగా యాజ్ఞిక బ్రహ్మ ఎల్లాప్రగడ పవన్ కుమార్ బృందం హోమ పూజల విధులు నిర్వహించారు. గణపతి పూజ, నవగ్రహ శాంతి హోమం, నక్షత్ర శాంతి హోమం, మృత్యుంజయ హోమం పూజలను ఘనంగా నిర్వహించారు. శ్రీ విద్యాపీఠ నిర్వాహకులు శ్రీ బాలస్వామీజీ నక్షత్ర శాంతి పూజల ఆవశ్యకతను వివరించారు. శ్రీ శాలిగ్రామ్ మఠం చైర్మన్ నంబూరి వెంకటకృష్ణమూర్తి మాట్లాడుతూ నవగ్రహ సహిత నక్షత్ర శాంతి పూజలు నిర్దిష్టమైన కార్యాచరణతో నిర్వహించుకోవడం శుభపరిణామని అన్నారు. శాలిగ్రామ్ మఠం ప్రధాన కార్యదర్శి ముద్దాభక్తు నమణయ్య, మహిళా మండలి సభ్యులు పూజా విధులకు సహకరించారు. శ్రీ విద్యాపీఠం శ్రీ శాలిగ్రామ్ మఠం వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞ కార్యక్రమం నేటికి 13వ రోజుకు చేరుకున్నాము. ఈరోజు శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రవణ నక్షత్ర హోమ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే రేపు ధనిష్టా నక్షత్రాన్ని పురస్కరించుకొని ధనిష్టా నక్షత్ర హోమ కార్యక్రమం ఉంటుంది. రేపటి నుంచి 5 రోజుల పాటు శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జీవిత చరిత్ర పురాణ వైభవాన్ని ప్రతినిత్యం సాయంత్రం 5:35 ప్రారంభం అవుతుంది. కావున ఈ నెల 26 నుండి 30వ తారీఖు వరకు 5 రోజుల పాటు జరిగి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్ర వైభవాన్ని ప్రతి ఒక్క భక్తాదులు విచ్చేసి శ్రవణం చేసి అమ్మవారి యొక్క దివ్య సందేశాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని తీర్థ ప్రసాదాలని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. హరి ఓం తస్సత్. నక్షత్ర హోమంలో శ్రవణ నక్షత్రం హోమం జరిగింది. రేపటి నుంచి 5 రోజుల పాటు వాసవి కన్యకా అమ్మవారి జీవిత చరిత్ర ఉపన్యాసం చెబుతారు స్వామివారు. రోజు 5:30 నుంచి మొదలవుతుంది. 5 రోజుల పాటు ఉంటుంది. కాబట్టి భక్తులందరూ అవకాశాన్ని వినియోగించుకుని హోమ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసంగంలో కూడా పాల్గొని తరించాల్సింది కోరుతున్నాం. రాష్ట్రంలోని ముస్లిం సంఘాలన్నింటినీ ఏకతాటిపై తీసుకొచ్చి కూటమి అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించిన విజయవాడకు చెందిన ఫారూక్ సుబ్లీకి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత, గౌరవం ఇవ్వాలని రాష్ట్ర హిమాలయ మసీద్ కమిటీ అధ్యక్షుడు ఫరీద్ కోరారు. తెనాలి బురిపాలెం రోడ్లోని జామియా మసీద్ ప్రాంగణంలో గల రాష్ట్ర హిమాలయ మసీద్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫరీద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తొలి ప్రయత్నంలో నంజాల్ నుండి గెలిచిన ఫారూక్కు మంత్రివర్గంలో తీసుకోవడం పట్ల కూటమి పాలకులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అన్ని వెనుకబడిన కులాలతో పాటు ముస్లిం సంక్షేమాన్ని కాంక్షించే విజయవాడకు చెందిన ఫారూక్ సుబ్లీకి నూతన ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించాలని కోరారు. మైనార్టీ నాయకులు పఠాన్ కరీముల్లా మాట్లాడుతూ ఫారూక్ సుబ్లీ రాష్ట్రంలోని 17 మైనార్టీ సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి పలుచోట్ల కూటమి అభ్యర్థుల విజయంలో కీలక భాగస్వామ్యం వహించారని అన్నారు. ఆయన సేవలను కూటమి ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మసూద్ మౌలానా, షేక్ సత్తార్, షేక్ తానీఫ్, షేక్ మునీర్, షేక్ గౌస్, షేక్ మక్బూల్ బాషా, సయ్యద్ ముల్తాన్, షేక్ రహీం, ఖాజా మొహిద్దీన్, పఠాన్ ఫిరోజ్, లాల్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో మొహమ్మద్ ఫారూక్ సుబ్లీ గారు వారి మీద ఎన్నో కేసులు భరాయించుకొని ముస్లిం సమస్యల మీద నిరంతరం పోరాటం చేసి ముస్లింల హక్కుల కోసం పోరాడారు. వారు మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి కోసం, వారి గెలుపు కోసం ముస్లిం మైనార్టీ సంఘాలని దాదాపు 17 సంఘాలని రాష్ట్ర వ్యాప్తంగా ఒక తాటి మీద తీసుకొచ్చి కూటమి గెలుపు కోసం మొహమ్మద్ ఫారూక్ సుబ్లీ గారు ఎంతో సేవ చేశారు, ఎంతో కార్యక్రమాలు చేశారు. వారి మీద అలాంటి ఫారూక్ సుబ్లీ గారు కూటమి గెలుపు కోసం కీలక పాత్ర పోషించిన మొహమ్మద్ ఫారూక్ సుబ్లీ గారిని సముచిత స్థానం ప్రభుత్వంలో కల్పించాలని మన అందరం ముస్లిం సంఘాలందరూ కూడా వారికి మద్దతు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి తొలి విడతలోనే మైనార్టీ శాఖ మంత్రి ఇచ్చినందుకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
మరి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ, శాసనసభ్యులకి అందరికీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని గుర్తిస్తారని మాకు పూర్తిమైన నమ్మకం, భరోసా ఉంది. కాబట్టి ఇంకోసారి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక మంచి స్థానం కల్పిస్తే అన్ని వర్గాలకు, ఒక ముస్లిం వర్గాలకే కాదు, ఫారూక్ షుబ్లీ అనే వ్యక్తి అన్ని వర్గాలు, కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలని కలుపుకొని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి న్యాయం చేస్తారని, మీ పేరు నిలబడతారని, 164 స్థానాలు రావడానికి ముఖ్య భూమిక పోషించే ముస్లింలు, అలాగే ఫారూక్ షుబ్లీ గారు కూడా ఎంతో కృషి చేశారు. అమరావతి ఇక్కడ రావాలని వారు కూడా ఎన్ని పోరాటాలు చేశారు. అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించి ఒక మంచి స్థానం కల్పించాలని తెలియజేస్తున్నాం. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నూతనంగా ఎన్నుకోబడిన సందర్భంలో మా మైనార్టీ సంఘాల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి గత ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల మీద దాడులు జరిగితే ఆ దాడులను ఖండిస్తూ ముస్లిం మైనార్టీ కుటుంబాలకు అండగా ఉంటూ ముస్లిం సామాజిక వర్గానికి నేనున్నానంటే ముందుకు వచ్చిన ఏకైక దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఫారూక్ షుబ్లీ ఈ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో తీసుకురావాలని రాత్రనక పగలనక అతనుకున్న వ్యాపారాలను కూడా పక్కన పెట్టి, కుటుంబాన్ని పక్కన పెట్టి అతను కష్టపడి ఈ మరి సుమారుగా 13 జిల్లాలలో 17 సంఘాలు ఉన్నాయి. ఈ 17 మైనార్టీ సంఘాలని ఒక తాడి మీద తీసుకొచ్చిన నాయకుడు ఫారూక్ షుబ్లీ గారు. అటువంటి ఫారూక్ షుబ్లీ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లేదా ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి మా మైనార్టీ సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని, అట్లాగే బీజేపీ నాయకులు, కూటమి నాయకులందరూ కలిసి మా అన్న పరిధి గారి నాయకత్వంలో రిప్రజెంటేషన్ ఇస్తాం. ఖచ్చితంగా అతనికి సరైన గుర్తింపిస్తే మా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు తగు న్యాయం జరిగిద్దని చెప్పి మా అభిప్రాయం. తెలంగాణ, ఆంధ్ర కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసినప్పుడు హజ్ హౌస్ మొదట కట్టింది ఆయనే చేస్తున్నారు. అందుకని షుబ్లీ గారికి కూడా బాగా సేవ చేశారు. మన సంఘానికి సేవ చేసి ఎక్కడ వెళ్తే, ఎక్కడ ఉంటే, ఎక్కడ ముస్లింకి దెబ్బ తగిలితే అక్కడ షుబ్లీ గారు కూడా చేశారు. షుబ్లీ గారికి కూడా మంచి స్థానం కల్పించాలని సంఘ పెద్దలందరూ కోరుతున్నారు. ముస్లింలు మొత్తం మైనార్టీ ముస్లింస్ ఆంధ్రప్రదేశ్ మొత్తం 3 మైనార్టీ ముస్లిం కోరుతున్నారు. చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు చెబుతూ ఆయనకి ఏదో సముచిత స్థానం కల్పించి మంచి స్థానం కల్పిస్తారని కోరుతున్నాము. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రతిపక్షాలు, మీడియా గొంతు నొక్కి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రవేశపెట్టిన రోజు ప్రజాస్వామ్యంలోనే చీకటి రోజని భారతీయ జనతా పార్టీ నాయకులు మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. భారత ప్రధాని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మంగళవారం తెనాలిలో ఎమర్జెన్సీ నిరసన ర్యాలీని చేపట్టారు. ఎమర్జెన్సీ వ్యతిరేక దినంగా చేపట్టిన ఈ ప్రదర్శనలో పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ప్రజాస్వామ్యంలో జూన్ 25వ తేదీ చీకటి రోజుగా అభివర్ణించారు. వివిధ కూడల మీదుగా కొనసాగిన ఎమర్జెన్సీ వ్యతిరేక దినం ర్యాలీలో భారతీయ జనతా పార్టీ నాయకులు రండంగ్ చౌక్లోని భరతమాత విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు పాడిబండ రామకృష్ణ, భారతీయ జనతా పార్టీ తెనాలిపట్నం అధ్యక్షుడు అడప సంపత్రాయుడు, ధారా సాయి గుప్తా, కటారి వాసుదేవనాయుడు, అన్నవరపు వేణు, నందగోపాల్ తదితర భారతీయ జనతా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 50 సంవత్సరాల క్రితం నేటి తరానికి తెలియపోవచ్చు, యువతరానికి ఎన్నో కష్టాలు, నష్టాలను భరించి ఈ రోజున ఎమర్జెన్సీని చూస్తున్నాం. ఆ రోజున పత్రికా స్వేచ్ఛ మీద గొడ్డలు వేటి వేసిన కాంగ్రెస్ పార్టీ, భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన కాంగ్రెస్ పార్టీ, ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజున రాజ్యాంగ పరిరక్షణ కోసమని ఒక చిన్న డైరీలా పుస్తకం పట్టుకు తిరుగుతున్నారు. రాహుల్ గాంధీ గారిని ఆ రోజున ఎమర్జెన్సీ విధించిన వాళ్ళ మా మామగారిని క్షమాపణ కోరమని మేము కోరుతున్నాం. ఆ రోజున పడ్డ కష్టాలు, నష్టము, భారతదేశం యొక్క పరువు, ప్రతిష్ట మొత్తం గంగగా పాలైపోయిన రోజున ఈ రోజున వచ్చి నా ప్రజాస్వామ్యం ఆపదలో ఉంది, రాజ్యాంగం మార్చబడుతుందని చెప్పి ఒక చిన్న పుస్తకం మాయ చేస్తూ జనాన్ని తిరుగుతున్న రాహుల్ గాంధీ గారు ఎమర్జెన్సీ విధించినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమాపణ చెప్పాల్సిన సమయం ఈరోజు ఆసన్నమైందని మేము తెలియజేస్తున్నాం. ఈ రోజున భారతదేశంలో ప్రజాస్వామ్యం
పరిఢిల్లుతుంది. దానికి నరేంద్ర మోడీ గారు చాలా తీవ్రమైన కృషి చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య వాదులుగానే ఉంటారని తెలియజేస్తూ 5వ తారీఖున ఆనాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఈ రాక్షస చట్టాన్ని తీసుకురావటం జరిగింది. ఆయన ఆమోదంతో ఇది అమలు జరగటం జరిగింది. ఇందిరాగాంధీ దీనికి ప్రధాన సూత్రధారి. ఈ చట్టంతో అత్యవసర పరిస్థితి ఏర్పడటం అంటే మన ఆసేతు హిమాచల పర్యంతం గల భారతదేశం ఒక్కతరవగా జైలుగా మారిపోయింది. అంతేకాకుండా మన ప్రజాస్వామ్య భారతదేశంలో ఇది ఒక చరిత్రలో ఇది చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. మన రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైన రాజ్యాంగంగా భావిస్తాం. ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేయడం జరిగింది. సాంఘిక కార్యకర్త అయినటువంటి నానాజీ దేశ్ముఖ్ని ఎంతో చిత్రహింసలకి గురి చేయడం జరిగింది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజున ఎంతటి త్యాగాలు చేయబట్టి రాష్ట్రీయ సంఘసేవక సంఘ కార్యకర్తలు ఆశ్చర్య పరిస్థితికి ఎంతగానో విరోచితంగా పోరాటం జరిగింది. మళ్ళీ అటువంటి పరిస్థితులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ చవి చూడవలసి ఉంటుందని హెచ్చరిస్తూ మోడీజీ నిన్న మాట్లాడారు. మరి ఈ దేశం నుంచి కాంగ్రెస్ తరిమివేయబడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఇందిరాగాంధీ తన ఎన్నిక చెల్లదు అని సుప్రీంకోర్టులో తీర్పు వస్తే కోర్టు తీర్పు ప్రకారం తను ఎక్కడ దిగిపోవాల్సి వస్తుందో అని మంత్రివర్గానికి కూడా చెప్పకుండా రాత్రికి రాత్రి రాష్ట్రపతి చేత ఒక సంతకంతో దేశంలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీని విధించింది. అంతేకాకుండా ఇది పత్రికల్లో రాకుండా ఉండటం కోసం అర్ధరాత్రి న్యూఢిల్లీలో ఏదైతే ఆ పత్రికలు ఉండే ఒక బజార్లో రాత్రిపూట మొత్తం కరెంటు కూడా తీసేయడం జరిగింది. ఆ విధంగా పత్రికా స్వేచ్ఛ, రాజ్యాంగ యొక్క స్వేచ్ఛ, అన్ని రకాల వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు వీటన్నిటినీ కూడా ఆ రోజున హరించే ఆ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ ఫస్ట్ నుంచి కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజుకి ఆ నిర్ణయం తీసుకొని 50 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. ఇంత నిస్సిగ్గుగా కాంగ్రెస్ ఆ రోజున అధికారం కోసం ప్రజలందరినీ ఇబ్బందులు పెట్టి దాదాపుగా 130,000 మందిని కారాగారంలో వేస్తే 22 మంది కారాగారంలోనే చనిపోవడం జరిగింది దేశభక్తులైన నాయకులు. అటువంటి కాంగ్రెస్ వారసుడైన రాహుల్ గాంధీ నిన్న రాజ్యాంగం పేరుతో ఒక చిన్న పుస్తకాన్ని పెట్టుకొని హడావిడి చేస్తూ ఉన్నాడు. అరే మీకు ఎలా సిగ్గు లేదయ్యా అని సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ నాయకుల్ని, కాంగ్రెస్ కార్యకర్తల్ని. మీరు ఈ దేశాన్ని కేవలం రాజకీయం కోసం, ఓట్ల రాజకీయం కోసం ప్రజల మధ్య విభేదాలు పెట్టి ప్రజల యొక్క స్వేచ్ఛను హరించే మీరు ఏ విధంగా ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు, మీరు ఏ విధంగా ఓటు అడిగే హక్కు మీకుంది అని కూడా సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ప్రజలందరినీ కూడా మేము ఈ సందర్భంగా ఈ 50 ఏళ్ల క్రితం జరిగిన అకృత్యాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసేందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 5 సంవత్సరాల లోపల చిన్నారులు విరోచనాల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని దుగ్గ్యాల మండల తహసీల్దార్ కె రవిబాబు సూచించారు. దుగ్గ్యాల మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం ఉదయం విరోచనాల వల్ల కలిగే నష్టాలను ఆపుతామనే కార్యక్రమాన్ని మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తహసీల్దార్ కె రవిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు వయసు కలిగిన పిల్లలను విరోచనాల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల యందు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి మహమ్మద్ అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 30వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని, ఆరోగ్య కేంద్రం ఉప కేంద్రాల యందు టీఆర్ఎస్ జింకు కార్నర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ భవానీ, వైద్యులు రహీమునీసా, ఈఓపీఆర్డీ పి శ్రీనివాసరావు, హెల్త్ ఆఫీసర్ ఎస్ జానకమ్మ, హెల్త్ ఎడ్యుకేటర్ వి సుబ్బారావు, ఆరోగ్య కార్యకర్తలు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో మొదటగా మనకి ఏమన్నా సిమ్టమ్స్ కింద వచ్చినట్లయితే ఇమ్మీడియట్గా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి ఇంటిమేషన్ ఇచ్చేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రానున్న సీజన్ వర్షాకాలం మీ అందరికీ తెలుసు. చిన్నపిల్లలు, వృద్ధులు వీళ్ళందరూ ఎక్కువ బాగా డయేరియా వచ్చే ఎఫెక్ట్ ఉంది. కాబట్టి ముందుగా అటువంటి వారిని ఊర్లో మన ఏఎన్ఎంస్ వీళ్ళందరూ ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి తగిన రక్షణ ఇవ్వాలి. అదేవిధంగా ప్రివెన్షన్ ఎట్ ది బెటర్ దాన్ క్యూర్ అన్నారు. అంటే మనం ముందుగానే ఐడెంటిఫై చేసేసి నియర్ బై ఉన్న పిఎస్సీలకి తీసుకెళ్ళేసి ఇమ్మీడియట్గా వాళ్ళకి సొల్యూషన్ దొరుకుతుంది. లాస్ట్ టైంలో కూడా కరోనాలో ఎంతోమంది ఎఫెక్ట్ అయ్యారు, మీ అందరికీ తెలుసు. సో అటువంటి రాకుండా కూడా మన దుగ్గిరాల మండలంలో
స్టాప్ డయారా క్యాంపెయిన్ పెట్టారు కాబట్టి మీరు కూడా అందరి బాధ్యత కాబట్టి మనందరి బాధ్యత కాబట్టి అందరూ అలర్ట్గా ఉండి మన యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించి ఎటువంటి మరణాలు కానీ సంభవించకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. స్టాప్ డైరియా అనే క్యాంపెయిన్లో భాగంగా జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు ఈ క్యాంపెయిన్ జరగడం జరుగుతుంది. అతిసారం, నీళ్ళ విరోచనాల నుంచి కాపాడడం గురించి ఈ క్యాంపెయిన్ యొక్క లక్ష్యం. దీనిలో భాగంగా దుగ్గిరాల మండల కేంద్రంలో పలు శాఖలకు సంబంధించిన అధికారులందరితో కలిసి ఈ సమన్వయం కోసం ఈ మీటింగ్ అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా అతిసారం ఎలా వస్తుంది, దాని నుంచి ఎలా నివారించాలి, దాన్ని నీళ్ళ శాంపుల్స్ చేసి టెస్టింగ్ చేయడం ద్వారా, అలాగే కలుషిత నీరు రాకుండా చూసుకునేటట్టు తగు చర్యలు తీసుకోవడం, అలాగే ఆరోగ్య సిబ్బంది ఓఆర్ఎస్ జింక్ కార్నర్లు ఏర్పాటు చేసి అన్ని చోట్ల కూడా ఎవరైతే పిల్లలకి విరోచనాలు అవుతున్నాయో వాళ్ళకి తొందరగా వైద్యం అందేటట్టు చూసేలాగా ఈ కార్యక్రమం ఒక లక్ష్యం. సో దీనిలో భాగంగా ఈ క్యాంపెయిన్ని సక్రమంగా జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు సక్రమంగా నిర్వహించుకునే గురించి మాట్లాడుకోవడం జరిగింది. అందరూ కూడా జాగ్రత్త వహించి అతిసారం నుంచి దూరంగా ఉండండి. ఒకవేళ నీళ్ళ విరోచనాలు అయితే కనుక దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి తొందరగా వైద్యం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. వాటిని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాస్వామ్యంలో చీకటి రోజు జూన్ 25 భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ వ్యతిరేక దిన ర్యాలీ. తెనాలి పట్టణంలో శ్రీ విద్యాపీఠం నందు ఘనంగా కొనసాగుతున్న నక్షత్ర శాంతి హోమ పూజలు. కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన ఫారూక్ సుబ్లీకి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యతనివ్వాలన్న రాష్ట్ర హిమాలయ మసీద్ కమిటీ నాయకులు. హెచ్సివి వార్తలను యూట్యూబ్లో తెనాలి హెచ్సివి అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సివి వార్తలు సమాప్తం. నమస్కారం.